ఇక్కడుండే మంత్రులు కూడా కోరుతున్నా. రామ్మోహన్ నాయుడు సివిలియేషన్ మినిస్టర్ బయట తిరుగుతూ ఉంటాడు, తిరిగేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన అందరినీ మిమ్మల్ని ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత ఆయన తీసుకోవాలి. లోకేష్ ఆయన బాగా చదువుకొని వచ్చాడు, చదువుకొని వస్తేనే చాలదు, కావాల్సింది ప్రపంచంలో ఉండే మిమ్మల్ని అందరినీ నెంబర్ 1 కమ్యూనిటీ చేయాలంటే యాజ్ ఎ లీడర్ ఆఫ్ తెలుగుదేశం ఆయన మొత్తం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. భరత్, నాకేదో ఇండస్ట్రీ ఉంది, నేను ఆనందంగా ఉన్నా అంటే కుదరదు. నీ పని పారిశ్రామికవేత్తను ప్రమోట్ చేయడం, అంతేగాని నువ్వు హ్యాపీగా కూర్చుంటే మాత్రం కుదరదు. అప్పుడే మీ అందరికి గౌరవం ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎలక్షన్లో ఒక రిస్క్ తీసుకున్నాం. ఒక 70-80 మంది యంగ్స్టర్స్ ని ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చాం, ఫస్ట్ టైమర్స్. మంత్రులు 18 మంది ఫస్ట్ మంత్రులు అయ్యారు. పార్లమెంట్లో యంగెస్ట్ పార్లమెంట్ ఏదైనా ఉందంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ, పార్లమెంటరీ పార్టీ. ఇలాంటి అనేకమైనటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్, ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ తయారు చేసి ఈ పాలసీలు కూడా ఇచ్చాం. ఇవన్నీ అమలు చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి యూరోప్ లో ఉండే మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లకు మునుపు భారతదేశానికి గుర్తింపు లేదు. ఈ రోజు ఎక్కడికి పోయినా భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 30 ఏళ్లలో చేసిన పని రాబోయే 10 ఏళ్లలో చేయబోతున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గాని మనం చేయగలిగితే మనం అనుకున్న డైరెక్షన్ లో మనం పోయే పరిస్థితి వస్తుంది. దానికి అందరూ మెంటల్ గా ప్రిపేర్